మార్క్ చాప్టర్ నెంబర్ 6 ఫ్రమ్ వర్స్ నెంబర్ 7 to 12 మరి మనము చూడబోతున్నాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు పవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు. సెకండ్ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఏది తీసుకెళ్ళకండి మీరు వెళ్ళండి అని అంటున్నాడు. దానికి అర్థం ఏంది? ప్రభు ఏమంటున్నాడంటే మీరు దేని గురించి కూడా చింతించకండి. అంటే దేని గురించి కూడా మీరు చింతించకండి అని ప్రభు అంటున్నాడు. ప్రభుకి మనుషుల దగ్గర నచ్చనిది ఒకటి ఉంటుందండి. ఏం తెలుసా? ఏంటిది? ప్రభుకి మనుషుల వైపు నచ్చనిది ఒకటి ఉంది. ఏం తెలుసా? మనము బాధపడితే ప్రభుకి నచ్చదు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే మీరు దేని గురించి కూడా చింతించకండి. నేను ఈరోజు మార్నింగ్ నేను ప్రార్థిస్తుండగా ప్రభు నాకు ఈ ఒక కోట్ నాకు ఇచ్చాడు అన్నమాట. ప్రభు మీద మీరు ఆధారపడినప్పుడు ప్రభు మీకోసము పని చేస్తాడంట. కానీ ప్రభు చేయవలసిన పనిని నేనే చేసుకుంటా అని మీరు అనుకుంటే ప్రభు ఆ పని అస్సలే ఆయన చేయడంట. When you trust God, God does the work for you, and when you trust yourself, God remains silent. అంటే మీరు ఎప్పుడు ప్రభు మీద మీరు ఆధారపడటం మీరు ప్రారంభిస్తారో ప్రభు మీ కొరకు ఆయన ద్వారాలైనా తెరుస్తాడంట. కానీ ఎప్పుడు మీరు ప్రభు మీద మీరు ఆధారపడకుండా మీరే మీ సొంత శక్తితో చేయాలని మీరు ఆశపడతారో ప్రభు ఏం చేస్తాడంటే ఆయన సైలెంట్గా ఉండిపోతాడంట. అందుకే ప్రభు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపిస్తూ ఆయన ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక జాల వచ్చి వారందరూ కూడా ఆగిపోతున్నారు. వెనుక ఈజిప్ట్ సైన్యం వారు వస్తున్నారు. కానీ ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. వెంటనే మనం ఏం చూడగలుగుతున్నామంటే ఇజ్రాయేల్ ప్రజలు వారందరూ కూడా ఏమవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ఏమైపోతుందో, అయ్యో ఇక మనం అందరం చచ్చిపోతామేమో, లేకుంటే మనకు దొరికిన విడుదల ఇక్కడ వరకేమో అని చెప్పేసి వారందరూ కూడా చింతపడటం వారు ప్రారంభిస్తున్నారు అన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని ప్రభు చెప్పట్లేదు. కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు ఊరక నిల్చుండి చూడుడి, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే స్టాండ్ స్టిల్ అని అంటున్నాడు. అంటే మీరు యుద్ధం చేయాలి, కానీ నేనేమంటున్నా అంటే నా మీద మీరు ఆధారపడండి. హల్లెలూయా. మనం చేయవలసిన ఒకటే ఒక యుద్ధం ఏం తెలుసా? మన మనసుతోనే. ఎక్కడంటే మనము చేయవలసిన యుద్ధము మనుషులతో కాదు, మనము చేయవలసిన యుద్ధము మన యొక్క మనసుతో. ప్రభు అదే ఈరోజు మన దగ్గర ఆయన నేర్పిస్తున్నాడు. ఏంటండి, మనం చేయవలసిన యుద్ధము మనుషులతో కాదంట, మన మనసుతో. మన మనసుతో మనం ఏం పోరాడాలి తెలుసా? అరే మనసా, ప్రభు మీద ఆధారపడు. హల్లెలూయా. అదే ఇజ్రాయెల్ ప్రజలు వారు కూడా చేశారు. మరి మోషే ఏమంటున్నాడంటే వారందరినీ సైలెంట్గా ఉండమను, ఇజ్రాయెల్ ప్రజల్ని నేను చేయబోయే కార్యాలను నిలబడి వట్టిగా చూడమను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు మోషేతో. వెంటనే ఏమవుతుందో తెలుసా? ప్రభు వారి ముందు మూయబడిన ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని
ప్రభు 2 పాయలుగా చేసి ఆయన వారిని ముందుకు నడిపించాడంట. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు ప్రభు మన దగ్గర కూడా అదే ప్రశ్న ఆయన వేస్తున్నాడండి. హూ ఆర్ యూ ఫైటింగ్ విత్? ఆర్ యూ ఫైటింగ్ విత్ ద వరల్డ్ ఆర్ ఆర్ యూ ఫైటింగ్ విత్ యువర్ హార్ట్? అంటే మీ యొక్క మనసుతో మీరు యుద్ధం చేస్తున్నారా, లేకుంటే మీ చుట్టూ ఉన్న ప్రజలతో మీరు యుద్ధం చేస్తున్నారా అని ప్రభు ఈరోజు మన దగ్గర కూడా అదే ప్రశ్న ఆయన వేస్తున్నాడు. అదే ఇక్కడ కూడా అయిందండి. ప్రభు ఆయన ఎప్పుడు ఎక్స్ట్రా థింగ్స్ మీరు తీసుకెళ్ళకండి అని ప్రభు ఆయన తెలియచేశాడో వెంటనే ఆయన ఏమంటున్నాడు తెలుసా? వరి అవ్వాల్సిందే నీ యొక్క పని కాదు, నా పని. హల్లెలూయ. బాధపడాల్సిందే నీ పని కాదు, నా పని. హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ మా ప్రేయర్ హాల్కి ఒక బ్రదర్ మా దగ్గర ప్రేయర్కి వచ్చాడు. ఆయనకు ఏజ్ నాకు తెలిసి 38 ఇయర్స్ అనుకుంటా, 38 సంవత్సరాలు అయింది ఆ మనిషికి. ఆయన వచ్చి ఆయన తెలియజేశాడంటే, అన్న నాకు 38 ఇయర్స్ అయిందన్న, నాకు ఇంకా పెళ్ళి అవ్వలే అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే 38 సంవత్సరాలు నాకు అయిందనా, కానీ నాకు ఇప్పుడు వరకు పెళ్ళవ్వలే అని చెప్పేసి ఆయన తెలియజేశాడు అన్నమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు అనమాట, చాలా బాధపడుతున్నాడు. వెంటనే నేను పిలిచా, మీరేం బాధపడకండి, కరెక్ట్ టైంలో ప్రభు అన్నింటినీ కూడా మీ జీవితంలో చేశాడని ఆదరణ చెప్పాను అనమాట. చెప్తే ఆయనకు మనసులో సంతోషం రాలే. వెంటనే ఏం చేసా తెలుసా? ఆయనకు చెప్పా, రే బాబు, నీకు నీ పెళ్ళి మాత్రమే నీ యొక్క బాధ, కానీ ప్రభుకి నీ పెళ్ళి మాత్రం బాధ కాదు. ఏది? నీ పెళ్ళి కూడా ప్రభుకు టెన్షనే, నీ బిడ్డల పెళ్ళి కూడా ప్రభుకు టెన్షనే, నీ మనవరాల వారి యొక్క పెళ్ళి కూడా ప్రభుకు టెన్షనే, నీ ముందు మీ తల్లిదండ్రులకు పెళ్ళి అయింది కదా, అది కూడా ప్రభుకు టెన్షనే. అంటే అబ్రహాముకు లేటుగా పెళ్ళయింది కనుక ఈసాకు బయటికి వచ్చాడు. ఈసాకుకి కొద్దిగా లేట్ అయ్యేసరికి రెబెకాతో పెళ్ళయింది. మరి యాకోబుకి 2 పెళ్ళి అయింది గనక అది వేరేలాగా పోయింది. అంటే ప్రభుకి ఒక్క టెన్షన్ మాత్రం లేదురా బాబు, ప్రభుకి ఎంత చింత ఉందంటే లోకంలో ఉన్న అన్నీ కూడా ప్రభు మీదనే ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మీ చింత మీకు మాత్రమే అని మీరు అనుకుంటారు, కానీ ప్రభుకి అది మాత్రం కాదు, ఆయన అన్నీ ఆలోచించాలి. హల్లెలూయా. అన్నిటినీ కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. సో మీరు కూడా మీ జీవితంలో మీరు ఏం చేయటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా నేను దీని గురించి నేను బాధపడుతున్నాను, కానీ నేనేం చేస్తా అంటే వీటన్నిటిని కూడా మీ మీద నేను వేసేస్తున్నాను. అందుకే ప్రభు ఏమన్నాడంటే, భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రాండి అని అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? ఎందుకంటే ఈ లోకంలోనే చాలా బలమైన విషయాలన్నిటినీ కూడా ఆయన మోయగలడంట మన కొరకు. అంటే అది ఎలాంటి ఒక విషయం అయినా కూడా ప్రభు మన కొరకు ఆయన మోయగలిగాడు. అందుకే సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, ఆ చివరి మాట ఆయన తెలియజేసేటప్పుడు అన్నీ కూడా ముగించబడింది అని సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసినప్పుడు కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన మీద ఆయన భరించాడంట. అంటే పాపాలని ఆయన భరించడానికి ఆయనకు మనసు ఉన్నప్పుడు మన యొక్క ప్రతి సమస్య కూడా ఆయన భరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర అదే ఆయన మాట్లాడుతున్నాడు. బాధపడవలసింది నీ యొక్క పని కాదు, శ్రమ పడవలసింది నీ యొక్క పని కాదు, అది నా మీద మోపటం మాత్రమే నీ పని అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే వెన్ వి క్యాస్ట్ ఆర్ వరీస్ ఇన్ టు హిమ్, మనం ఎప్పుడు మన యొక్క భారాన్ని మనము ప్రభు మీద మనం వేస్తామో మనం ఫ్రీ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా వారు ఉన్నారు. అప్పుడు వారు ఇద్దరు కూడా కార్లో వారు ప్రయాణం చేస్తూ వారు వెళ్తూ ఉన్నారన్నమాట. మరి ఆ కొడుకు అప్పుడు ఆయన కాలేజ్ ఆయన ముగించాడు. అప్పుడే ఆయన మంచి చదువు ముగించి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు అన్నమాట. వెంటనే ఆయనకు కార్స్ అంటే చాలా ఇష్టం, అంటే కార్ నడపటం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు. మరి తిరిగి హాస్టల్కి వెళ్తా అని చెప్పేసి ఆయన బయలుదేరాడు. అప్పుడు ఆయన తండ్రి దగ్గర ఒకటి అడిగాడంట. ఏమని అడిగాడంటే, నాన్న మరి నేను కార్ నడపాలని నేను ఆశపడుతున్నా అన్నాడంట.
వెంటనే వాళ్ళ నాన్నగారు అన్నారంట, నాన్న నీ దగ్గర ఇంకా లైసెన్స్ లేదు కదా, లైసెన్స్ వచ్చినాక నువ్వు నడపవచ్చు కదా అని అడిగాడంట. వెంటనే ఆ కొడుకు అన్నాడంట, లేదు డాడీ, నేను ఎలాగో హాస్టల్ వెళ్తున్నా కదా, నా కోరిక ఇది నెరవేర్చవా అని చెప్పేసి ఆ తండ్రి దగ్గర అడిగాడంట. వెంటనే వారి తండ్రి ఏం చేశాడు తెలుసా, ఆ కార్ కీస్ తీసుకొని కొడుకు చేతులు ఇచ్చేసాడు. వెంటనే కొడుకును తండ్రి ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ వారు వెళ్తూ ఉన్నారు. అదొక హిల్ స్టేషన్ అన్నమాట. అంటే ఊటీ లాగా ఒక స్థలము. మీరు ఊటీ కానీ వేరే హిల్ స్టేషన్ మీరు వెళ్ళినట్లయితే మీరేం చూడగలుగుతారంటే ఇలా రౌండ్గా ఉంటుంది. ఎవరన్నా వెళ్ళారా? అంటే మౌంటైన్ ప్లేసెస్కి మీరు వెళ్ళినా, బయట ఎక్కడైనా అవుట్ స్టేషన్కి మీరు వెళ్ళినా కూడా ఎలా ఉంటుందంటే రోడ్ ఇలా స్ట్రేట్ ఉంటుంది అనమాట, ఇలా చుట్టూ ఉంటుంది అనమాట మౌంటైన్కి వెళ్ళటానికి. సో ఈ అబ్బాయి కార్ తీసుకున్నాడు, మరి స్టార్ట్ చేసేసాడు, మరి మంచిగా నడుపుతూ కింద వస్తూ ఉన్నాడు అనమాట. అంటే నడుపుతూ వస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఏమనిపించిందంటే థ్రిల్లింగ్ అనిపించింది. అంటే ఫాస్ట్గా వెళ్దాం, జాలీగా ఉందాం అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాడంట. తండ్రి చెప్తున్నాడంట, రే ఫాస్ట్గా వెళ్ళకరా, స్లోగా వెళ్ళు అని తండ్రి అంటున్నాడంట. కానీ ఆయన ఏం చేశాడంటే ఫాస్ట్గా వెళ్ళటం స్టార్ట్ చేసాడంట. మరి కింద వెళ్తున్నాడు, టక్కని పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. 2 కార్లు గుద్దేసిన వెంటనే ఆ ఇంకో కారులో వచ్చిన వారిలో మరి ఒకరు మరణించారన్నమాట. ఆన్ ద స్పాట్ వారు మరణించారు. ఆ కారులో వస్తున్న ఒక వ్యక్తి టక్కని వారు మరణించారు. వెంటనే ఆ తండ్రి ఇలా చూస్తున్నాడంట. పక్కన కొడుకున్నాడు. కొడుకు దగ్గర ఏది చెమట ఇలా కారుతుంది, ఏది కన్నీళ్ళు వస్తుంది. ఏం చేయాలో ఆ తండ్రికి అర్థం అవ్వట్లే. ఏది చదువు నాశనం అవుతుందో అని చెప్పేసి అక్కడ తండ్రి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ కొడుకు అయితే ఇక నన్ను జైల్లో పడేస్తారేమో, ఏది ఇక నా జీవితం అయిపోయిందేమో అని చెప్పేసి భయంకరంగా ఆయన ఏడుస్తున్నాడంట. వెంటనే అక్కడ పోలీసు వారు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. వెంటనే ఆ కారు నుంచి ఆయన కింద దిగేసి ఆ కొడుకు పైకి ఇలా చూస్తున్నాడంట. తండ్రి చూస్తూ అక్కడ పోలీసు వచ్చినాక వెంటనే ఏమన్నాడంట తెలుసా, బండి నడిపింది ఈయన కాదండి, బండి నడిపింది నేను అన్నాడంట. అంటే బండి నడిపింది ఈ అబ్బాయి కాదండి, నేనండి అన్నాడంట. ఆ ఏడుస్తున్న ఆ కొడుకుకి ఏమైందంటే కొద్దిగానే ఏడుస్తున్నాడు, కానీ ఇంకా ఘోరంగా ఏడవటం ప్రారంభించాడంట. ఏంది, గుద్దింది నేను, నా వల్ల యాక్సిడెంట్ అయింది, నా వల్ల అక్కడ ఏది ఇంకో కారులో వచ్చిన వ్యక్తి ఆయన మరణించాడు. కానీ తండ్రి ఏమంటుండో, నేను డ్రైవ్ చేశా, నా వల్లనే నన్ను అరెస్ట్ చేయండి అన్నాడంట ఆ తండ్రి. వెంటనే మరి ఆయనకు చైన్స్ వేసి పోలీసు వాళ్ళు వెంటనే ఆయన వేసేసి తీసుకెళ్ళిపోయారంట. అప్పుడు ఆ కొడుకుకి ఏమనిపించింది తెలుసా, నేను చేసిన వాటన్నిటినీ నా తండ్రి భరించాడు అని చెప్పేసి. అంటే ఇది ఒక ఉదాహరణగా మీ దగ్గర నేను తెలియచేస్తున్నా. ఇది నిజంగా ఎక్కడ అవ్వలేదు, కానీ ఉదాహరణగా నేను మీకు ఇది తెలియచేస్తున్నా. అంటే అప్పుడు ఆ తండ్రి యొక్క ప్రేమను ఆయన చూశాడు. అంటే ఆయన యొక్క అన్నిటిని కూడా ఈయన మోసుకున్నాడు కదా. అంటే ఆయన ఫ్రీ అయిపోయాడు, ఏది కొడుకు ఫ్రీ అయిపోయాడు, తండ్రి బలి అయిపోయాడు. అంటే నేనేమని తెలియజేస్తుందంటే మనము కూడా మన జీవితంలో మనం ఫ్రీగా ఉండాలంటే, అంటే ఈ ఎగ్జాంపుల్లో ఆయన బాధపడుతూ ఆయన ఉండి ఉండొచ్చేమో, కానీ నేనేమంటున్నా అంటే మన జీవితంలో కూడా ఎప్పుడు మనకున్న ఆ భారాన్ని, కష్టాన్ని అన్నిటిని కూడా తీసి మనము ప్రభు యొక్క హస్తంలో మనం ఇస్తామో, ప్రభు ఏం చేస్తాడు తెలుసా, హ్యాపీగా ఆయన తీసుకుంటాడంట. ఈ తండ్రి ఎలా తీసుకున్నాడు తెలుసా, హ్యాపీగా తీసుకున్నాడు. కొడుకు ఏడిచిండు, కానీ తండ్రి సంతోషంగా తీసుకున్నాడు. ఏమని, నా మీద ఈ భారం పడినా పర్వాలేదు, కానీ నా కొడుకు ఇంకా సుఖంగా ఉంటాడు, మంచిగా ఉంటాడని కదండి. కానీ నేను ఈరోజు మీకు ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ అంతా నేను మీకు తెలియచేస్తున్నానంటే, ఈరోజు మనము కూడా మనలో ఉన్న భారాన్ని తీసి ప్రభు యొక్క హస్తంలో ఇవ్వటం మనము నేర్చుకోవాలి. సో మనం ఎప్పుడు దాన్ని మనము నేర్చుకుంటామో ప్రభు ఏం చేస్తాడంటే, ప్రభు మన కొరకు నూతన ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.